నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను గణేష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫీజు రింబార్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. PDSU డివిజన్ అధ్యక్షుడు తిరుమలేష్ డిమాండ్. నిజామాబాద్ జిల్లాలో జవహర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించండి. సీసీ రోడ్లు లేక వానలతో రోడ్లు బురదమయంగా మారుతున్నాయని ఆగ్రహం. మహబూబ్ నగర్ జిల్లా గండీడ మండలం బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు. బస్సులు సరైన సమయానికి రావడం లేదంటూ అదనంగా బస్సులు వేయాలంటూ ధర్నా. సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు బ్రేకులు ఫెయిల్ అవడంతో బైక్ ని ఢీకొట్టిన కారు, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఇక డీటెయిల్స్లోకి వస్తే, రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రింబార్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం PDSU డివిజన్ అధ్యక్షుడు తిరుమలేష్ డిమాండ్ చేశారు. అనంతరం స్థానిక ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డివిజన్ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డివిజన్ అధ్యక్షుడు అధ్యక్షత వహించగా డివిజన్ కార్యదర్శి ఇమాం భాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20/8/2019 సంవత్సరానికి సంబంధించి 2397.11 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని, కానీ ఇంతవరకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయకపోవడం చాలా దుర్మార్గమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రాష్ట్రంలో ఫీజు రింబార్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నాగేంద్ర, మల్లికార్జున, అఖండ, ఉమేష్, జైకర్, సురేష్ మొదలైన వారు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రీమెట్మెంట్ ఫీజులు విడుదల చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయలు విడుదల చేసినా కూడా దాన్ని అమలు పరచడం లేదు. వాటి వెంటనే విద్యార్థి పక్షాన అనేక ఉద్యమాలు, అనేక రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఎంత ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో అతిపెద్ద కరువైన ప్రాంతం ఏదంటే మన రాయలసీమ. మన రాయలసీమలోనే అతిపెద్ద విద్యార్థుల కరువు ప్రాంతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి విద్యార్థుల్ని ఆదుకునేంత బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఈరోజు అనేక సమస్యలతో, ఇలా అనేక ఇబ్బందులతో విద్యార్థులు ఈ అవస్థలు పడుతున్నా కూడా ప్రభుత్వం ఈరోజు అలాగే ఫీజులు విడుదల చేయకపోవడం వలన ఈరోజు కళాశాలలో ఉన్న యజమానం వాళ్ళు ఈరోజు విద్యార్థుల పైన ఒత్తిడి పెట్టి ఆ అమౌంట్ కట్టలేక విద్యార్థుల్ని సర్టిఫికేట్లు, ధృవీకరణ పత్రాలు ఇచ్చి వెనక్కి పంపించడం జరుగుతుంది. మరి ఇలాంటివి జరుగుతున్నందువల్ల విద్యార్థులు అందరిని ఆదుకోవాలని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. లేని ఏడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కూడా చేస్తున్నామని PDSU విద్యార్థి సంఘంగా ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈరోజు మా విద్యార్థి సమస్యలు పరిష్కరిస్తారా, లేకపోతే మేము బలపెట్టిన ఉద్యమాలకు దిగాలనే ఉద్దేశంతో ఈరోజు మీకు హెచ్చరిస్తున్నానని తెలియజేస్తున్నాం. ఇక నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో జవహర్ నగర్ కాలనీలోని సమస్యలు పరిష్కరించాలంటూ కాలనీ ప్రజలు తెలిపారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ జవహర్ నగర్ కాలనీలో అనేక చోట్ల సీసీ రోడ్లు లేవని, వర్షం వస్తే రోడ్లు బురదమయంగా మారుతున్నాయని, రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని, నల్లాలు సక్రమంగా రావడం లేదని, నిరుపయోగంగా ఉన్నాయని, కుళాయిలు ఉన్న అస్తవ్యస్తంగా ఉన్నాయని, తాగునీరు ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని, నీటి కోసం పక్కనే ఉన్న కళ్ళు బట్టికెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోందని వాపోయారు. కాలనీల్లో ముళ్ల పొదలు, పిచ్చి మొక్కలు పెరిగిపోయాయని, దారులు లేక క్రిమికీటకాల వల్ల భయపడాల్సిన దుస్థితి ఏర్పడుతోందని అన్నారు. స్తంభాలు ఉన్నా బల్బులు లేక అంధకారంలో ఉంటున్నామని అన్నారు. తమ సమస్యలు అలాగే ఉన్నాయని, ఇప్పటికైనా JMC కాలనీ ప్రజలకై కరుణ చూపాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఒక ముంతే నీళ్ళకు రోడ్డు కట్టమంటే ఇంట్లో పోండి అంటారు. ఆడ పట్టుకోవాలా? ఆడ లేవా అని ఆడబడితే 2-3 ఇళ్ళకే 2 బిందెలు, 1 బిందె, 2 బిందెలు, 1 బిందె రాటి పొద్దున్న సాయంత్రం కూడా వస్తలేదు. రోడ్డు సరిగా లేదు, బొందలు చీకట్ల ఈతలకి రాతదికేది లేదు. देखो साहब छोटे छोटे बच्चे चल रहे हैं, छोटे बच्चे कुछ भी करो है कि नहीं, हम आपको रोड बनाओ है कि नहीं, 2 खंबे है कि नहीं, हम आपको वोट डालने की ये करो बस. నువ్వు మాట్లాడు ఏ బైంగి మాట్లాడాలా
पानी नहीं हो, डिपो वाले तो पानी नहीं दे रहे हमको, नल नहीं है, कुछ भी नहीं है हमारे पास, जाने को रास्ता भी सीधा नहीं है। सब बोलने क्या है तुम्हारे को, हमारा एक ही घर है यहाँ, पानी को कहता मर रहे हमें पूरे को मालूम है। गलत बोलने का नहीं, कुछ ये करने का नहीं, बकरियाँ मेंढियाँ पूरे चल रहे हैं वहाँ पर। డీపులకెళ్ళి మూస్తే కూడా వాళ్ళు కూడా చూస్తున్నారు, బంద్ పెట్టిరు, కరెంట్ షార్ట్ వస్తుందని లోపల పెట్టేసిండు. हमारे पानी नहीं, कुछ भी नहीं बेटा, हम पैसा करना, हमारे तो नल भी नहीं, कुछ भी नहीं, डिपो में भी पानी नहीं दे रहे हमारे बोर है ये ऐसा में ऐसी माने की ये दांत में गलती है वाले तो नल नहीं बोल रहे हमें नल लेके खतरा ये लोग मस्त बंद ना ఎంత కడ మోసుకుంటా बोलो ना खला तुम मैं तुम्हां भी बोली यहां भी बोली मैं ये చచ్చిపోతాం ఇట్లా అయితే మోసుకుంటూ దూరం మీదకి బच्चे छोटे छोटे हमें किधर जाना बेटा పానాల దగ్గరికి ఆ చిండలను ఉండుడు అయితే సంవత్సరం సాది ये पानी पाऊं यहां रखे तो वहां जा रहा దీలతోనే ఏదన్న పానీ ఇక వేలకు బస్సులు పంపాలని అదనంగా కేటాయించాలని రంగారెడ్డిపల్లి వద్ద రోడ్డుపై విద్యార్థులు ధర్నా నిర్వహించారు. చిట్టిపక్కనున్న పెద్దవారు, వాల్చిన, వరంగల్, జక్కులపల్లి, జిన్నారం తదితర గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది విద్యార్థులు మహబూబ్ నగర్లో పాఠశాల మరియు కాలేజీలకు వెళ్తూ ఉంటారు. ఈ రోడ్లో ఉన్న పరిగి డిపోకు చెందిన ఒకే ఒక్క బస్సు నడుపుతున్నారు. అది కూడా సరైన సమయానికి రాకపోవడంతో విద్యార్థులు బస్సు టాప్ పై ప్రయాణం చేస్తున్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్నందుకు అదనంగా బస్సులు వేయాలని విద్యార్థులు, గ్రామ ప్రజలు బస్సులు ఏర్పాటు చేయాలని ధర్నా నిర్వహించారు. స్టూడెంట్ గారు కూకుతాం టీం వాళ్ళు ఏమంటారు సార్ ఏం పని చేద్దరా మీకు పని లేక ఏం పని లేక అని సైలెంట్ పోతారు సార్ పబ్లిక్ పబ్లిక్ అన్నారు జామ్ గారు సార్. నమస్తే సార్, మేము స్టూడెంట్స్ని కాలేజ్కి వెళ్తున్నాం, ఇంటర్ డిగ్రీ వాళ్ళము. అయితే మా చిన్నవార్వల్, పెద్దవార్వల్, జక్లపల్లి, సాల్నగర్, గుండాలు ఇన్ని ఊళ్ళు కలిసి ఇంతమంది మా పిల్లలు కలిసి వస్తుండ్రు. అందులో ఇంటర్ డిగ్రీ వాళ్ళందరూ ఉన్నారు, ఫైనల్ ప్యాసింజర్లు కూడా ఉంటారు. అందులో 250 పైనే ఉంటారు. కొన్నిసార్లు అయితే పైన బాయ్స్ ఎక్కిండ్రు, దాని మీదకి కొన్నిసార్లు కింద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేము ఎవరికి చెప్పుకోలేము. ఆ పెద్దవారు వాళ్ళ రోడ్ అయితే అసలు నడవనికి బండిలు పోనీకే రావు, మస్తు సార్లు యాక్సిడెంట్లు అయినాయి. ఎవరు స్పందించలేదు ప్రభుత్వాధికారులు. ప్లీజ్ మాకు స్పందించండి, మాకు మంచి 2 బస్సులు కల్పించండి. ఇంతమంది వెళ్ళి రావడానికి చాలా కష్టంగా ఉంది. విశ్వభారత్ గన్వీడ్లో విశ్వభారతి, ప్రతిభ 2 కాలేజ్లు, ఎస్ఆర్వి డిగ్రీ కాలేజ్. చాలా ఇబ్బందిగా ఉంది. కొన్నిసార్లు నడిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. మా అమ్మ నాన్న చాలా ఇబ్బంది పడ్డారు. బస్సు మిస్ అవుతుంది రోజు. అమ్మాయిల టైం ఉండదు, మా అమ్మ నాన్న తిరిగి పడతారు. ప్లీజ్ సార్ దయచేసి మాకు 2 బస్సులు ఇప్పించారు, లేకపోతే ఈ ధర్నా కొనసాగుతుంది అట్లనే. రోడ్ అయితే అసలు ఏం బాగలేదు సార్, ఎట్లా పోవాలి చెప్పండి. బండ్లు అయితే ఎన్నో యాక్సిడెంట్లు అని మా రోడ్లో ఏం పట్టించుకోరా? మిమ్మల్ని మీకు ఓట్లేసి గెలిపించినప్పుడు మాకు అడిగే అవకాశం ఉండదా? చెప్పండి సార్ మీరే. ప్లీజ్ మాకు రోడ్లు కూడా వేయించండి దయచేసి. ఒకటే బస్సు, బట్ అది రిపేర్ వస్తే ఆ బస్సు కూడా ఉండదు. నడిచి పోవాలి, నైట్ 9 గంటలకు పోతాం మేము. అసలు ఎట్లా పోవాలి? ఇంట్లో పేరెంట్స్ అయితే ఒక్కరొక టెన్షన్స్ కాదు, ఒక్కరొకరు బైకులు పట్టుకొని 7:30. ఇక సూర్యాపేట జిల్లా మునగాల మండలం మాధవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న TS 08EJ2125 నెంబర్ గల కారు సడన్ గా బ్రేక్ వేయడంతో కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి పక్కనే వెళ్తున్న బైక్ ను ఢీకొనడంతో బైక్ పై వెళుతున్న 2 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని కోదాడ DSP సుదర్శన్ రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నేను అక్కడ రాయి తప్పించబోయి అంటే అలా కాదు, కొంచెం లెఫ్ట్ సైడ్ ఎందుకు దిగింది అని చెప్పంటే కంట్రోల్ అంతలాగా నేను ఒక్కడనే ఉన్నాను సార్. నేను హైదరాబాద్ నుంచి ఇటు ఏలూరు వైపు వెళ్దాం అని చెప్పి శివసుబ్రహ్మణ్యం సార్. నేను లెక్చరర్గా చేస్తాను. అవును సార్. చూసుకొని ట్రై చేయాలి సార్. నేను నిజమే చెప్తున్నాను, ఇది అబద్ధమైతే కాదు. ఇక్కడ ఈ కొంచెం నలకలాగా కొంచెం ఉన్నట్టుగా ఉంది అనే ప్రయత్నం అయితే చేశాను సార్. అంతకుమించి అయితే నేనైతే ఏమీ చేయలేదు. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్త చేయాలండి.
నేను లేదు సార్ సార్ నిజం చెప్తున్నాను సార్. నేను పర్సనల్గా కూడా స్పీడ్ వెళ్తే ప్రమాదం ఉంటుందని 70-80 ఏళ్ళ నుంచి నేను రావట్లేదు సార్. నేను ఉప్పల్లో నివాసం ఉంటాను. ఉప్పల్ నుంచి ఇక్కడికి మా ఇంటి దగ్గర నుంచి రామోజీ నేను 70-80 నుంచి నేను నిజంగా రాలేదు సార్. 11:30కి బయలుదేరి నేను 100 పైన వచ్చినట్టయితే ఇప్పటికి విజయవాడ కూడా వెళ్ళిపోయేవాడిని. నిజంగా 70-80 నుంచి కూడా రాలేదు. 70-80 సార్. అమ్మాయిని వచ్చి లేపిన వాడు కూడా నేనే. అమ్మ నా వల్ల తప్పు జరిగింది నుంచి మనసులో నాకు భావన ఉంటుంది సార్. ఎందుకంటే యాక్సిడెంట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేనేం క్రిమినల్ని కాదు. ఆమెను మాత్రం లేపి నేనేనా లేపి ఆ అమ్మాయికి తెలిసి ఉండకపోవచ్చు. నేనైతే తప్పు పట్టలేదు. కరెక్టేనా కానీ అయితే నిజం అమ్మ. లేదండి 11:20-11:30 మధ్యలో మా ఇంటి దగ్గర బయలుదేరాం. ఉప్పల్లో రామోజీ ఫిల్మ్ సిటీ మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి షార్ట్ కట్లో వచ్చేసరికి 12 అవుతుంది. అంటే అరగంట పూర్తిగా పడుతుంది. అక్కడి నుంచి నేను ఇప్పుడు 3 అవుతుంది సుమారుగా టైము. నేను 100 మీద ఉన్నట్టయితే ఇప్పటికి విజయవాడ కూడా వెళ్ళిపోయేవాడిని. నేను 100లో లేను. 70-80 ఇంతకు మించి వెళ్ళకూడదు, తప్పు అని చెప్పి నేను వేసేసి సార్ అది బ్లడ్ సార్. అది ఆయన రోగం లేదు. కాదండి బ్లౌజ్ వేసుకో అవసరం అంటున్నా. ఏ అవసరం దేనికంటున్నా మంచి ప్రాణిపోతున్నాడా ఉద్దేశం కానీ రెండు నాకు లేదు. మీరు ఒక్కడే ప్రయాణం నేను ఒక్కడనే ఉన్నాను. బ్యాగ్ మీద వాళ్ళ నేను నిజంగా అది తగిలిన తర్వాత కానీ నేను పూర్తిగా చూడలేకపోయినా తగిలిందని చెప్పి. ఇది ఈ కంట కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక్కడ నలకలాగా ఉంది. చూపిస్తాను అవకాశం ఉంటే. అంతవరకు కంటుంది. కొద్ది దురదైతే ఉంది నాకు. అంతవరకు అంతకు మించి అయితే వేరే ప్రాబ్లం అయితే నేనైతే తాగి కూడా వెళ్ళలేదు. నాకు మందు అలవాటు కూడా జీవితంలో కూడా. ఇక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా మెగాస్టార్ అభిమానులంతా చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో బిజీగా ఉన్నారు. కేక్ కటింగ్లు, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఇలా చిరంజీవి పుట్టినరోజును సెలబ్రేట్ చేస్తున్నారు. మరోవైపు ఇంటర్నెట్లో మెగాస్టార్కు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మెగాస్టార్ను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ఆగస్టు 22 వచ్చిందంటే చాలు మెగాస్టార్ అభిమానులకు పండగే. కొన్నేళ్ల క్రితం ఈ హంగామా ఎక్కువగా ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ, రేడియో అన్నిట్లోనూ మెగాస్టార్ పాటలతో నిండిపోయేవి. 2007 వరకు ఈ జోరు సాగింది. 2008లో మెగాస్టార్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత ఆ స్పీడ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. రాజకీయాల్లో బిజీ కావడంతో చిరంజీవి కూడా తన పుట్టినరోజు వేడుకలపై పెద్దగా ఆసక్తి పెట్టలేదు. అయితే 2015 తర్వాత మరలా పరిస్థితి మారిపోయింది. 2015లో మెగాస్టార్ తన 150వ సినిమా ఖైదీ నంబర్ 150 సినిమా ప్రారంభించారు. 2017 జనవరి 11న సినిమా రిలీజ్ అయింది. సూపర్ హిట్ కావడమే కాకుండా మెగాస్టార్ సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఇక 2019 ఆగస్టు 14వ తేదీన సైరాకు సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఆ మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఆగస్టు 20న ముంబైలో మెగాస్టార్ సైరా టీజర్ రిలీజ్ అయింది. ఇక సరూర్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీమతి కొండూరి పద్మావతి ఆధ్వర్యంలో శ్రీ సూక్త సహిత దీపలక్ష్మి పూజ, సౌందర్య లహరి పారాయణం, కోలాటం జరుగును కనుక అందరూ తప్పక వచ్చి పసుపు బొట్టు ప్రసాదం తీసుకుని పవిత్ర శ్రావణ మాసంలో అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కృపకు పాత్రలు కాగలరని కోరుతున్నారు ఆలయ అధికారులు, అర్చకులు, అలాగే అక్కడి వారు.
శుభం భవతు కళ్యాణి ఆరోగ్యం ధనసంపదం మమ శత్రు వినాశాయ సాయం జ్యోతి నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే సర్వలక్ష్మీ సదా పాలయ మాం విజయలక్ష్మీ సదా పాలయ మాం కనకసూరి విరచయతి లోకానవికలం మహజ్జేనం సౌరిః కథమపి సహస్రేణ శిరస ఓం హ్రీం శ్రీం క్లీం జయలక్ష్మీ నమః విజయలక్ష్మీ నమస్తేసు సర్వపరిజయం వహే వీర్యం దేహి వరం దేహి శౌర్యం దేహి జయేశ్వరి ఓం హ్రీం శ్రీం క్లీం విజయలక్ష్మీ జయలక్ష్మీ నమః ప్రజ్ఞాలక్ష్మీ నమస్తేస్తు ప్రధానభూషేశ్వరి వీరాం దేవి కృపదేవి మహిదేవి జనేశ్వరి ఓం హ్రీం శ్రీం హ్రీం ప్రజ్ఞాలక్ష్మీ నమః. మాసం సందర్భంగా హైదరాబాద్లోని సరూర్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు దీపలక్ష్మి పూజని వైభవంగా మహిళలందరూ జరుపుకున్నారు. అమ్మవారిని మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనేటటువంటి జ్యోతిని వెలిగించమని వాళ్ళందరూ కూడా 108 దీపాలను వెలిగించి అమ్మవారికి షోడశోపచారములతో పూజ చేసుకుని చక్కగా అమ్మను ప్రార్థించారు. ఈ విధంగా అందరూ కూడా తమ సౌభాగ్యాలని పొందడం కోసం ఉత్తమమైన రీతుల్లో గృహిణులందరూ కూడా ఉత్తమ మార్గంలో ఈ వరలక్ష్మీ వ్రతం చేసుకునేటటువంటి ఈ శ్రావణ మాసము రోజులలో ఇక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర కాలనీలో ఉన్నటువంటి ఈ దేవాలయంలో ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ పూజను చేసుకోవడం జరిగింది. అందరూ కూడా ఈ దీపలక్ష్మి వ్రతాన్ని చేసుకుని తమ సౌభాగ్యాలని పెంపొందించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. మనలోని అజ్ఞానం తొలగడానికి, అందరికీ జ్ఞానం కలగడానికి, అజ్ఞానం తొలగి జ్ఞానం కలగాలంటే చీకటి వెళ్ళిపోయి వెలుతురు రావాలి. అందుకని 108 దీపాలు ముట్టించి దీపలక్ష్మి పూజ చేస్తాం. అంటే దీనివల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయంటారు? మనలోని అజ్ఞానం తొలగి జ్ఞానం వచ్చి మనకి మంచి. ఇక గత నెలలో భారత్ విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్ 2 జాబిలికి దగ్గరవుతోంది. 2 రోజుల క్రితం వ్యోమనౌకను చంద్రుడి కక్షలో ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు నిన్న మధ్యాహ్నం చంద్రుడికి స్పేస్ క్రాఫ్ట్ కి ఉన్న దూరాన్ని 4412 కిలోమీటర్ల మేర తగ్గించారు. ఇందుకోసం 20 నిమిషాల పాటు మోటార్లను మండించారు. చంద్రుని కక్షలోకి ప్రవేశించిన తొలి రోజు దీర్ఘ వృత్తాకార కక్షలో తిరిగిన వ్యోమనౌక 4వ విన్యాసం పూర్తయ్యాక కక్ష ఆకారం గుండ్రంగా మారనుంది. వ్యోమనౌకకు సంబంధించి అన్ని పరిణామాలు సాధారణ స్థితిలోనే ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రస్తుతం చంద్రుని ఉపగ్రహానికి ఓ చివరిలో 118 కిలోమీటర్ల దూరంలో స్పేస్ క్రాఫ్ట్ ఉందని పేర్కొన్నారు. ఈ నెల 28న తెల్లవారుజామున మరో విన్యాసం చేపట్టనున్నట్లు శాస్త్రవేత్తలు వివరించారు. సెప్టెంబర్ 7న చంద్రుడిపై వ్యోమనౌక ల్యాండ్ కానుంది. ఇక నగరానికి చెందిన స్టార్టప్ సంస్థ ఇన్వోటెక్ గ్లోబల్ సొల్యూషన్స్ రూపొందించిన ఓమ్లీ యాప్ను బేగంపేటలోని హోటల్ హరిత ప్లాజాలో జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించడం జరిగింది. ప్రముఖ నటి మధుశాలిని ఈ యాప్ను సంస్థ CEO కిరణ్తో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. Smoothly, they provide us with the best quality of food, and also there's a delight manager who comes along, makes sure he assures everything is in order, everything is prim and proper, presented really well. So it takes away all the stress of arranging a party, making sure your guests have the best food, and you have variety of choices, wide range of regional food, and there's a lot of choices that you want to explore, and Omli caters to all their needs, and also it's very helpful for all the caterers out there who want to come out and market. This is a platform for everybody to reach out to regular people. So yeah, I'm very happy with Omli, and I'm gonna use this app left, right and center. Thank you so much for having me over, Kiran garu. People will keep their idol. Ganesha pertaru. If they have like 20 apartments, flats in each apartment, they'll keep one
celebration, right? Yeah. So in that 9 days, now 9 days of Ganesha festival, one day they will try to feed food for all their flat people, right? Absolutely. I know now again the president who is hosting that, he will have a stress. Oh, I need to arrange the food. No, again, come only, and you can place order for all your festival occasions, right? So this is one of the convenience that, I'm keep saying that, try only and have your occasions being stressful, and take the pleasure of celebrations back to you, and that's our motto. Give the pleasure of celebrations back to you. That's only. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్లోని బార్బిక్యూ నేషనల్ రెస్టారెంట్ వారు స్పైసీ భోజన ప్రియులకు శుభవార్తను అందించారు. దేశం నలుమూలల నుంచి రకరకాల మిరపకాయలతో వెజ్, నాన్ వెజ్ వంటకాలను లెట్స్ చిల్లీ ఫెస్ట్ అనే పేరుతో ఈ నెల ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 1 వరకు చిల్లీ ఫెస్టివల్ను నిర్వహిస్తున్నారు. బార్బిక్యూ నేషనల్ రెస్టారెంట్ అన్ని రకాల బ్రాంచుల్లో వెజ్ మరియు నాన్ వెజ్ వంటకాలు ఆస్వాదించమని రీజనల్ మేనేజర్ మన్సూర్ మీనన్ మరియు చీఫ్ చెఫ్లు పేర్కొన్నారు. Before started and elaborating the whole menu, I just wanted to go through the idea why we started this festival, why chilies. So the idea is what we are serving Hyderabadi people since 2007. From 12 years of experience, we got to know that Hyderabad people like little spicy note in their food. So we brought this idea about we need to start some chili food festival. So we picked 11 chilies around the world, and 5 of chilies are international chilies, which are exotic chilies, and 6 chilies are domestic. So 6 chilies which we picked, we are from Northeast, we are from Karnataka, we are from Andhra Pradesh, and I think My name is Naveen. I am the Assistant Technical Manager for Barbecue Nation. Here I invite everyone to come and taste our new festival which is called Let's Chili. So Let's Chili festival is all about chilies. We have chosen 11 exotic chilies from all over the world, in which 5 are international and 6 are Indian chilies. The menu is particularly designed for the South Indian palate, and we love spicy food, and we have made it so nicely, and we have done that innovation and R&D, and we have prepared that spicy food for our lovely Hyderabadi guests. And I have my the spicy level of food. It's not so easy to balance the spicy level of the food when we are doing R&Ds during this festival. It's very difficult for us to balance the food. Some of little spicy, but we got to know that chili doesn't mean that we need to serve spicy food, we need to serve spicy menu. It's all about the flavor of the chilies. So beyond the chilies, we be able to find out that every chilies ఇక గుంటూరు జిల్లా కారంపూడిలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులకు తాగునీరు మరియు మధ్యాహ్నం భోజనం తినలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదులు ఉన్నా కూడా నడిచే దారిలో కూర్చోబెట్టి చదువు చెబుతున్నారు. స్కూల్లో మొత్తం 650 మంది పిల్లలు ఉండగా మధ్యాహ్నం భోజనం మాత్రం 90 మందికి వండి పెడుతున్నారు. మిగతా పిల్లలు అందరూ ఇంటి నుంచి క్యారేజ్లు తెచ్చుకుంటున్నారు. అదేమని పిల్లల్ని అడిగితే స్కూల్లో భోజనం బాగుండదు అని సమాధానం చెబుతున్నారు. మిగతా పిల్లల్ని అడగగా ఇంటి వద్ద నుంచి తెచ్చుకోలేక తప్పక నీళ్లు పప్పుచారుతో తినలేక తింటున్నామని చెప్పారు. ఈ విషయంపై ఏ అధికారులు కూడా స్పందించకపోవడం గమనార్హం. కొసమెరుపు ఏంటంటే ప్రిన్సిపల్ అంటే భయంతో అటు తల్లిదండ్రులు పిల్లలు వణికిపోతున్నారు. గతంలో కూడా పలుమార్లు ఇలాంటివి వచ్చిన ఏ అధికారి స్పందించకపోవడం కొసమెరుపుగా చెప్పుకోవచ్చు. Italy capital Rome. Italy capital Rome. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఫీజు రింబార్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి. పీడీఎస్యు డివిజన్ అధ్యక్షుడు తిరుమలేష్ డిమాండ్.
నిజామాబాద్ జిల్లాలో జవహర్ నగర్ కాలనీ సమస్యలు పరిష్కరించండి. సీసీ రోడ్లు లేక వానలతో రోడ్లు మృతమయంగా మారుతున్నాయని ఆగ్రహం. మహబూబ్ నగర్ జిల్లా గండీడ మండలం బస్సు కోసం రోడ్డెక్కిన విద్యార్థులు. బస్సులు సరైన సమయానికి రావడం లేదంటూ అదనంగా బస్సులు వేయాలంటూ ధర్నా. సూర్యాపేట జిల్లా మునగాలలో ఘోర రోడ్డు ప్రమాదం. కారు బ్రేకులు ఫెయిల్ అవడంతో బైక్ ని ఢీకొట్టిన కారు, ఇద్దరికి తీవ్ర గాయాలు. ఈవీ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.